ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఎవరైనా ఏమైనా అన్నారా? త్వరగా చెప్పండి, నాకసలు టెన్షన్ గా ఉంది. మీ అమ్మకు అవమానం జరిగింది, కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అబ్బబ్బబ్బా, మీరు ముందు ఆ నవ్వు ఆపి అసలు అమ్మని ఎవరు అవమానించారో చెప్పండి. చెప్పినా నువ్వేం చేయలేవే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఊరంతా అవమానించింది. మనింట్లో చేస్తున్నట్టు అక్కడ కూడా పెత్తనం చలాయించాలనుకుంది, కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. అబ్బా, మీరు ఎందుకెంత బిల్డప్ ఇస్తున్నారో తెలియట్లేదు. అక్కడ ఏం జరిగిందో తెలీదు. త్వరగా చెప్తారా, లేదంటే మా అమ్మని వెళ్ళి అడగనా? మీ అమ్మ పంచాయతీ పెద్దగా ధర్మపీఠం మీద కూర్చుంది. అక్కడ తీర్పు చెప్పలేకపోయింది. జనం మాత్రం ఊరుకుంటారా ఏంటి? ఏమన్నారు? మీ అమ్మకు ధర్మపీఠం మీద కూర్చునే అర్హత లేదన్నారు. ఇంటికెళ్ళి పని చూసుకోండని చీప్గా మాట్లాడారు. పాపం మీ అమ్మ భరించలేకపోయింది. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకేముంది, డాక్టర్ వచ్చారు. అది జరిగింది సంభవి. అంతేకాదు, అక్కడున్న వాళ్ళు పంచాయతీ పెత్తనం ఈవిడికెందుకని చెప్పేశారు. కొంతమంది అక్షయ్ని పంచాయతీ పెద్దగా నియమించాలని చెప్పారు. మరి మా అన్నయ్య ఒప్పుకున్నాడా? మీ అన్నయ్య గోల్డెన్ ఛాన్స్ కాదనేసి పిన్ని అధికారం తీసుకుంటుందని చెప్పాడు. నువ్వు వద్దు, మీ పిన్ని వద్దని తెగేసి చెప్పారు. అత్తయ్య పంచాయతీలో నా పేరు చెప్పి ఉండాల్సిందే. నాకు కూడా చేసుకోవడానికి ఒక పని ఉండేది. అలాగైనా ఈ ఇంటి రుణం తీర్చుకునేవాడిని కదా. ఆపండి.